తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అందరూ ఆ దిశగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఉదయం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, టూరిజం, ఎస్వి యూనివర్సిటీ సంయుక్తంగా మహతి ఆడిటోరియం నుంచి ఎస్వి యూనివర్సిటీ స్టేడియం వరకు 1000 అడుగుల భారీ జాతీయ జెండాతో విద్యార్థులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ 1000 అడుగుల త్రివర్ణ పతాక ప్రదర్శన ర్యాలీని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, కమిషనర్ ఎన్ మౌర్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం వారి ఆలోచన మేరకు ప్రతి ఊరిలో, ప్రతి జిల్లాలో రాష్ట్ర, దేశ స్థాయిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 2 వారాల పాటు నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ వేడుకల్లో కేవలం జెండా పట్టుకుని తిరగడమే కాకుండా దేశభక్తిని చాటాలని అన్నారు. మన పరిసరాలను, మన నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యతని, యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వే ఫౌండేషన్ సంస్థ అందించిన 1000 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని, 2050 నాటికి మొదటి స్థానానికి చేరుకోవడానికి యువత కృషి చేయాలని అన్నారు. దేశం యొక్క పురోగతి గురించి అపోహలు తొలగించి దేశాన్ని మొదటి స్థానంలో ఉంచడానికి తోడ్పాటును అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఓకా విజయ్ కుమార్, డిప్యూటీ మేయర్ ఆర్తి మునికృష్ణ, ఎస్వియు వైస్ ఛాన్సలర్ అప్పారావు, టూరిజం ఆర్డి రమణప్రసాద్, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, జిల్లా టూరిజం అధికారి జనార్దన్, కార్పొరేటర్లు నరసింహాచారి, నరేంద్ర, రేవతి, కాంచన, కుమారి, అన్న, అనిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Good morning to all. So very happy to see such a young faces in the morning. So ఈ హర్ఘర్ తిరంగా కార్యక్రమం గౌరవ ప్రధానమంత్రి గారు మనకి ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క విలేజ్, డిస్ట్రిక్ట్లో, స్టేట్ లెవెల్లో, కంట్రీ లెవెల్లో ఒక 2 వారాల పొడవునా ఇన్ లీడ్ అప్ టు ద ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఇది చేస్తున్నాము. ఇందాక మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టు ఏదో ఈ 2 వారాల్లోనే ఏదో ఒక రోజు మనం కార్యక్రమం చేసిన రోజు ఫ్లాగ్ మనం పట్టుకొని తిరగడం కాకుండా ఆ ట్రూ స్పిరిట్ అనేది మనము ఎగ్జిబిట్ చేయవలసి ఉంటుంది. సో అది మన వర్క్లో అయి ఉండొచ్చు. ఇందాక కమిషనర్ గారు చెప్పారు, క్లెన్లీనెస్, మన సిటీ క్లెన్లీనెస్ మన బాధ్యతే. గవర్నమెంట్ ఒక వర్క్ చేస్తుంది, బట్ ఇట్ ఈస్ ద సిటిజన్స్ అవేర్నెస్ విచ్ మేక్స్ అవర్ సిటీ క్లీన్. సో ఇక్కడ ఉన్న చాలామంది యంగ్ పిల్లలంతా ఉన్నారు, మీరు దీంట్లో భాగస్వాములు కావాలి. అదేవిధంగా మనకు ఈరోజు చూసినట్టయితే సుమారుగా 1000 అడుగులు ఉన్నటువంటి జాతీయ జెండాను మనం ఈరోజు ర్యాలీలో పాటు తీసుకెళ్ళబోతున్నాం. కర్టసీ టు వైస్ ఛాన్సలర్, ఎస్వి యూనివర్సిటీ మనం వాళ్ళ పిల్లలు చేసినటువంటిది. అండ్ దెన్ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇది చేస్తున్నారు. సో వీఆర్ ఆల్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ సచ్ ఈవెంట్స్. సో ఇక్కడ ఉన్నటువంటి యూత్కి మెయిన్ నా సందేశం ఏమంటే, ఇప్పుడు ఇండియా ఈజ్ నౌ గోయింగ్ టు బికమ్ ద 3rd లార్జెస్ట్ ఎకానమీ. సో 2050 కల్లా ఇఫ్ యూ హ్యావ్ టు బికమ్ ద 1st లార్జెస్ట్ ఎకానమీ, అందులో మీ రోలే దాంట్లో 100% ఉంటుంది. సో మీరందరూ కూడా యూ షుడ్ ఆల్ స్ట్రైవ్ హార్డ్ అండ్ ఎన్ష్యూర్ దట్ నాట్ ఓన్లీ యూ బికమ్ సక్సెస్ఫుల్, the country also becomes much more successful. ఇవాళ చూస్తే there is a looming threat, కానీ there is kind of a misconception about our country's progress. సో అలాంటిది ఎక్కడా కూడా డౌట్ లేకుండా మీరందరూ మన కంట్రీని నెంబర్ 1లో ఉంచేటట్టుగా మీరందరూ కూడా తోడ్పాటునివ్వాలి. మీరందరూ కూడా మీరు సక్సెస్ఫుల్ అవుతూ మన దేశ యువతనే, మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తారని నమ్మకంతో మరొకసారి మనందరం ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో పాలు పంచుకుంటూ మనము మన దేశాన్ని ఎప్పుడూ మనకంటే ముందు పెడుతూ మనందరం ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. జై హింద్. మీ అందరికీ తెలుసు, ఇప్పుడెవరో చెప్పారు, హర్ఘర్ తిరంగా అనేది ప్రతి ఇంట్లో ఈ ఫ్లాగ్ హాయిస్ట్ చేయాలి, జెండా ఎగురవేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. ఇంతకుముందు ఓన్లీ ఆఫీసెస్, బిల్డింగ్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక్కటే ఈ ఫ్లాగ్ హాయిస్ట్ చేసేవాళ్ళు. సో ప్రతి ఇంట్లో చేయడం కోసము ఈ 2 వీక్ లాంగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో మీరు రైట్ సైడ్ ఇక్కడ సెల్ఫీ పాయింట్ కూడా ఉంది.
అక్కడ సెల్ఫీ తీసుకొని హర్ఘర్ తిరంగా, సెల్ఫీ విత్ తిరంగా అండ్ మీరు ఫ్లాగ్ హాయిస్ట్ చేసినది అప్లోడ్ చేస్తే మీకు సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఇండిపెండెన్స్ డే కూడా వస్తుంది కాబట్టి మనం ప్రతి ఇయర్, ప్రతి సంవత్సరం ఒకరోజే ఈ పేట్రియాటిజం అనేది ఎగ్జిబిట్ చేయకుండా ప్రతిరోజు మనం చేసే యాక్టివిటీస్లో, అందరు పిల్లలు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ప్రతిరోజు మనం చేసే యాక్టివిటీస్లో అది కనపడాలి. అంటే ఇప్పుడు మన తిరుపతి నగరమే తీసుకుంటే ఎక్కడంటే అక్కడ చెత్త వేయడము, డ్రైన్లలో వేయడము, ఎవరైనా వేస్తున్నా మనం ఆపాలి, అది మన రెస్పాన్సిబిలిటీ. అలాగే ఎక్కడంటే అక్కడ బ్యానర్స్ పెట్టి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించడము, అలా చేయకుండా మన సిటీని క్లీన్గా పెట్టుకోవాలంటే ప్రతి ఒక్కరి పాత్ర అవసరం. అలాగే ఎవరైనా దాని క్లీన్లీనెస్ డర్టీ చేస్తున్నా కూడా వాళ్ళని మనం ఆపి, సో వాళ్ళని అబ్జెక్ట్ చేసి మనం ఏదైతే ఉందో ఆ స్పిరిట్ అనేది సొసైటీలో రావాలి. ఇప్పుడు ఇండోర్ లాంటి సిటీస్ చూసుకుంటే పబ్లిక్ ఏ స్టేజ్కి వచ్చారంటే వాళ్ళు ఒక ప్రైడ్లా తీసుకుంటారు సిటీ క్లీన్లీనెస్ని. సో ఆ ప్రైడ్ అనేది సొసైటీలో వచ్చినప్పుడే సిటీ అనేది మన సిటీని క్లీన్గా పెట్టుకుంటాం కాబట్టి సో ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీలా క్లీన్లీనెస్ని ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ప్రతిరోజు మన డ్యూటీ మనం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. 79వ స్వాతంత్ర దినోత్సవం ఈరోజు చేసుకుంటున్నాం. ఎంతోమంది మహానుభావులు దీని వెనుక మనకు స్వాతంత్రం సంపాదించి పెట్టడానికి ఎంతోమంది మహానుభావులు ఉన్నారు దీని వెనుక. వారందరి ఆశయ సాధన కోసం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మన కార్పొరేషన్ అదేవిధంగా కలెక్టర్ గారు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు ప్రారంభిస్తున్నాం ర్యాలీతో. అందరూ కూడా పాల్గొంటున్నారు. పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జిల్లా కలెక్టర్ గారు వెంకటేశ్వర గారు, అదేవిధంగా కమిషనర్ మౌర్య గారు, అదేవిధంగా సీనమ్మ గారు, ఈసీ గారు, మరియు వేదికను అందరికీ కూడా స్వాగతం చెప్తూ, ఈరోజు ఏదైతే ఎందరో త్యాగజనుల త్యాగనితో స్వతంత్రం సిద్ధించి రేపు ఆగస్టు 15వ తారీఖున 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు ఈ ర్యాలీ జిల్లాకు సంబంధించి జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ ర్యాలీ ప్రారంభించుకోవడం, దీంట్లో అందరూ కూడా విద్యార్థులు భారీ సంఖ్యలో కూడా పాల్గొని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కొన్ని దేశాలు మనల్ని ఇబ్బంది పెట్టాలనే పిచ్చితో ఏ విధంగా చేసినా కూడా ప్రధానమంత్రి గారు దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎవరికి కూడా వాళ్ళ యొక్క ఆలోచన ఏదైనా ఉంటే దానికి కూడా నడవకుండా ఈరోజు భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడమే కాకుండా భారతీయుల యొక్క త్యాగ నిరుతోచ స్వతంత్ర ఫలాలు కానీ అదేవిధంగా భారతదేశాన్ని ఏ విధంగా అన్ని రంగాల్లో కూడా ప్రపంచ పటంలో అన్ని రంగాల్లో కూడా భారతదేశాన్ని అగ్రగామిగా నిలపాలనే ధ్యేయంతో ప్రధానమంత్రి పనిచేస్తున్న తీరుని మనమందరూ కూడా బలపరిచి రాబోయే రోజుల్లో ఎవరికి భయపడిన విధంగా ఎవరికి చేయని విధంగా భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా జాతీయ భావాలు ఉట్టిపడే విధంగా ప్రతి ఇంట కూడా జాతీయ పతాకాన్ని ఎగరేసి రేపు ఆగస్టు 15వ తారీఖున అందరూ కూడా మన యొక్క దీన్ని సంఘటితాన్ని అందరూ తెలియజేయాలని కోరుకుంటూ ముందుగా 79th ఇండిపెండెన్స్ డే సందర్భంగా మీ అందరికీ నా అడ్వాన్స్డ్ శుభాకాంక్షలు. ఆజాదీకి అమృత్ మహోత్సవ్లో భాగంగా మనము గత 3 సంవత్సరములుగా ఈ హర్ ఘర్ తిరంగా మహోత్సవాన్ని మనం చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడి నుంచి మహతి ఆడిటోరియం నుంచి ఎస్వి యూనివర్సిటీ స్టేడియం దాకా చాలా పెద్ద ఎత్తున విద్యార్థులందరూ పాల్గొని చాలా ఘనంగా మనం జరుపుకున్నాం. ఈ ఇయర్ కూడా మన గౌరవనీయులు కలెక్టర్ గారు, మున్సిపల్ కార్పొరేషన్ వారు అందరూ సమష్టిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తలపెట్టారు. అందులో భాగంగా మన ఎస్వి యూనివర్సిటీ విద్యార్థులు, అట్లే మహిళా యూనివర్సిటీ విద్యార్థినులు, మిగతా స్కూల్ పిల్లలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం నిజంగా చాలా అభినందనీయం. మనము ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేపడుతున్నామంటే
మనందరిలో ఈ ప్యాట్రియాటిజం మనము ఇన్కల్కేట్ చేసుకునే భాగంగా మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మన దేశ భావి భారత పౌరులు మీరంతా, కాబట్టి మీ అందరిలో ఈ దేశ